హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేను మీ పృథ్వీ. ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను, అదే క్వాంటమ్ కంప్యూటింగ్. మనకి కంప్యూటర్స్ గురించి తెలుసు, అవి ఎంత పవర్ఫుల్లో తెలుసు, ఇండస్ట్రీని ఎంతగా రెవల్యూషనైజ్ చేసాయి, మన లైఫ్స్ ఎంతగా మార్చాయో తెలుసు. అలాంటి కంప్యూటర్స్ ఒకప్పుడు ఒక పెద్ద గది అంత పెద్దగా ఉండేవి. ఒక చిన్న ఆపరేషన్ చేయడానికి కూడా చాలా టైం పట్టేసేది. అలాంటి కంప్యూటర్లు కాస్త ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, అలాంటి ఓల్డ్ డెస్క్టాప్స్ రేంజ్ కి వచ్చాయి తర్వాత. ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి, మోర్ పవర్ఫుల్ గా ఉంటాయి. ఈ ఓల్డ్ కంప్యూటర్స్ తర్వాత కూడా నెక్స్ట్ ల్యాప్టాప్స్ వచ్చాయి. ఇవి ఇంకా సన్నగా చిన్నగా ఉంటాయి, కాకపోతే మోర్ పవర్ఫుల్ గా ఉంటాయి. సో ల్యాప్టాప్స్ అందరం వాడుతున్నాం ఈ రోజుల్లో. ల్యాప్టాప్స్ తర్వాత కూడా నెక్స్ట్ వెర్షన్ వచ్చింది, అదే సూపర్ కంప్యూటర్. ఈ సూపర్ కంప్యూటర్ ఇంకా చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేస్తుంది అనమాట, చాలా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. అంటే వెదర్ ని ఫోర్కాస్ట్ చేయడం, దాన్ని అంచనా వేయడం లాంటి పెద్ద పెద్ద టాస్క్లు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సూపర్ కంప్యూటర్ ని కూడా దాటి నెక్స్ట్ కొత్త టెక్నాలజీ రాబోతోంది, అదే క్వాంటమ్ కంప్యూటింగ్. ఇది ఆల్రెడీ వచ్చిన టెక్నాలజీయే, కానీ దీన్ని మోర్ కమర్షియల్ గా, మోర్ పబ్లిక్ యూస్ చేసుకునే విధంగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మనకి తెలుసు, కంప్యూటర్ అనేది బిట్స్ మీద పనిచేస్తుంది. బిట్ అంటే జీరో గానీ వన్ గానీ. అయితే జీరో ఉంటుంది, లేదంటే వన్ ఉంటుంది, అయితే ఆన్ ఉంటుంది లేదా ఆఫ్ ఉంటుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అనేది క్యూబిట్స్ మీద పనిచేస్తుంది. అంటే ఒక క్యూబిట్ ఒకేసారి జీరో లేదా వన్ రెండు ఒకేసారి ఉండే అవకాశం ఉంది. అంటే 01 10 11 జీరో జీరో ఇలా క్యూబిట్స్ ఉంటాయి. బోత్ స్టేట్స్ ఒకేసారి ఉండడాన్ని దీన్నే సూపర్ పొజిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాయిన్ టాస్ చేశారు, అది నేల మీద పడిన తర్వాత అది హెడ్ టైల్ అనేది చెప్పగలరు, కానీ గాలిలో ఉన్నప్పుడు అది హెడ్ టైల్ అని చెప్పలేము. ఒకేసారి అది బోత్ స్టేట్స్ లో ఉంటుంది. ఫ- ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చెస్ ఆడుతున్నప్పుడు అవతల వ్యక్తి మూవ్ ని కన్సిడర్ చేయమంటే, ప్రెడిక్ట్ చేయమంటే, సూపర్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక్కో మూవ్ ని ఒక్కోసారి అనలైజ్ చేస్తుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అన్ని పాసిబిలిటీస్ ని ఒకేసారి కన్సిడర్ చేస్తుంది, అందుకే అది అంత పవర్ఫుల్. సో సూపర్ కంప్యూటర్ కన్నా బెటర్ గా పెర్ఫామ్ చేస్తే క్వాంటమ్ కంప్యూటర్, దాన్ని క్వాంటమ్ సుప్రీమసీ అంటాం. క్వాంటమ్ సుప్రీమసీని రెండు కంపెనీలు ఇప్పటిదాకా అచీవ్ చేసాయి, ఒకటి గూగుల్, రెండు మైక్రోసాఫ్ట్. ఫస్ట్ గూగుల్ సికామోర్ తీసుకుంటే, అది ఒక ఆపరేషన్ ని 200 సెకండ్స్ లో చేస్తుంది. అదే ఆపరేషన్ సూపర్ కంప్యూటర్ చేత చేయించడానికి ట్రై చేస్తే మనం 10,000 years పడుతుంది అనమాట. అంటే గూగుల్ సికామోర్ ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసిన మైరాన్ అనే బోర్డ్ లో 1 million క్యూబిట్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే ఆలోచించుకో, 1 million క్యూబిట్స్ ఒక చిన్న బోర్డ్ లో. ఈ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ చిన్న బోర్డ్ లోనే 1 million క్యూబిట్స్ ని ఇన్స్టాల్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు దీనికోసం ఒక ఫ్రేజర్ ని తయారు చేశారు. ఆ ఫ్రేజర్ లో ఉండే టెంపరేచర్ ఎంత కోల్డ్ గా ఉంటుందంటే, ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ఉన్న చల్లదనం కన్నా 10 times మోర్ కూల్ గా ఉంటుంది. మిలియన్ Kelvin టెంపరేచర్ ఉంటుంది అనమాట. సో ఈ సూపర్ కంప్యూటర్స్ కన్నా కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి చాలా పవర్ఫుల్ గా తయారయ్యాయి. ఈ మైరానా బోర్డ్ లోనే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్వాంటమ్ కంప్యూటర్ లో యూజ్ చేసిన మెటీరియల్ ఏంటంటే, గ్యాస్ కాదు, సాలిడ్ కాదు, లిక్విడ్ కాకుండా ఒక కొత్త రకం టోపాలజికల్ స్టేట్స్ మీద దాన్ని తయారు చేశారు. ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి మెడికల్ అండ్ డ్రగ్ రీసెర్చ్, వెదర్ ఫోర్కాస్టింగ్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా రకరకాల ఏరియాస్ లో దీన్ని రీసెర్చ్ కి యూజ్ చేస్తున్నారు అనమాట. సో అన్ని దేశాలు ఈ క్వాంటమ్ సుప్రమసీని అచీవ్ చేయాలని, క్వాంటమ్ కంప్యూటర్ లో నెంబర్ 1 అవ్వాలని ట్రై చేస్తున్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా 6,000 crores ఇన్వెస్ట్ చేసింది అనమాట. మనకు తెలుసు, కంప్యూటర్స్ కి ఎలాగైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో, అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యూ నోడ్ ఓఎస్ అనే సాఫ్ట్వేర్ క్వాంటమ్ కంప్యూటర్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ కింద పనిచేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, విన్నారు కదా క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఎంత పవర్ఫుల్. ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి రాబోయే కాలంలో చాలా రెవల్యూషనైజ్ చేయబోతున్నాయి ఇండస్ట్రీని. మన లైఫ్స్ కూడా ఇంకా ఎంతో బెటర్ గా తయారవుతాయి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల. సో ఫ్రెండ్స్, మీ అందరికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకుంటున్నాను క్వాంటమ్ కంప్యూటింగ్ అనే టాపిక్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా కామెంట్స్ లో తెలియజేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. అలాగే వేరే ఏదైనా కొత్త టాపిక్ చెప్పమని అడిగినా కూడా నేను రీసెర్చ్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ పృథ్వీరాజ్. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్.